హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో ఈ వీడియోలో మనం జీకే బిట్స్ చూడడం జరుగుతుందండి. ఈ జీకే బిట్స్ యొక్క పీడిఎఫ్స్ మనం www.gjptelugu.com వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. అలాగే మరింత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఈ వెబ్సైట్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తాం. సో ఈ వెబ్సైట్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే జీజేపీ తెలుగు యాప్ని మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. అండ్ అరిథమెటిక్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 2700 క్వశ్చన్స్ చెప్తాం. అండ్ రీజనింగ్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 4500 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట, మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే. ఓకే, సో ఇప్పుడు మనం జీకే బిట్స్లోకి వెళ్ళిపోతాం. 91 question. Where is the headquarters of the International Atomic Energy Agency? అంతర్జాతీయ అణుశక్తి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నారు మనకి ఐఏఈఏ గురించి. ఓకే, సో దీన్ని షార్ట్ కట్ లో ఐఏఈఏ అంటాము. సో ఇదేంటి మనకి తెలుగులో ఏంటి? అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. సో ఇది మనకి 1957లో స్థాపించారు. సో ప్రెసెంట్ దీంట్లో 171 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. అలాగే దీనికి ఒక డైరెక్టర్ జనరల్ కూడా ఉంటారు, డైరెక్టర్ జనరల్. సో అతని పేరు ప్రెసెంట్ ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ వచ్చేసి రఫెల్ గ్రోసీ. రఫెల్ గ్రోసీ, హీఈస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, సో అయితే ఇక్కడ ఇది ఎక్కడుంది మనకి? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ గురించి చూసాము. అయితే ఇది ఎక్కడుంది అంటే మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? ప్యారిస్, రోమ్, వియన్నా, న్యూయార్క్. సో ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ వియన్నా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. వియన్నా వచ్చేసి మనకి ఎక్కడుంది? ఆస్ట్రియాలో ఉంది, రైట్? సో ఆస్ట్రియా అనేది ఒక యూరప్ కంట్రీ. సో యూరప్ కంట్రీ కాబట్టి సో దీని యొక్క కరెన్సీ కూడా ఏముంటుంది మనకి? యూరో ఇస్ ద కరెన్సీ ఆఫ్ ఆస్ట్రియా. అలాగే మనకి అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అన్నాం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఏం చేస్తుంది అంటే అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అణుశక్తి, సో దాన్ని ఓన్లీ పీస్ఫుల్ గా యూజ్ చేసే వాటి కోసమే యూజ్ చేసేటట్లు చేయాలన్నమాట. ఓకే, సో ఎవరైనా వ్యతిరేకంగా చేస్తున్నారనుకోండి, వాళ్ళని ఇది శిక్షించడం జరుగుతుంది. సో ఓన్లీ శాంతియుత ప్రయోజనాల కోసం వాళ్ళకి వినియోగించేటట్లు చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అనేది. సో నెక్స్ట్ 92nd క్వశ్చన్. నేమ్ ద కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా. సో అర్జెంటీనా కరెన్సీ గురించి అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి పీసో, దినార్, రియల్, ఎన్. ఓకే, సో పీసో, దినార్, రియల్, ఎన్. సో కరెన్సీ ఏంటి మనకి అర్జెంటీనా? ఇట్ ఈస్ పీసో. సో అర్జెంటీనా కరెన్సీ ఇస్ పీసో. అండ్ అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి మనకి? బ్యూనస్ ఎయిర్స్. బ్యూనోస్ ఎయిర్స్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అర్జెంటీనా. అండ్ ప్రెసెంట్ అర్జెంటీనా ప్రెసిడెంట్ ఎవరు? ఆల్బర్టో ఫెర్నాండెస్. ఆల్బర్టో ఫెర్నాండెస్. సో హీ ఈస్ ద అర్జెంటీనాస్ ప్రెసిడెంట్. ఓకే, సో రిమైనింగ్ చూస్తే మనకి ఎన్ యొక్క ఎన్ వచ్చేసి ఏ దేశ కరెన్సీ? ఓకే, సో దినార్ వచ్చేసి ఏ దేశ కరెన్సీ అంటే దినార్ వచ్చేసి మనకి చాలా కంట్రీస్ దినార్ కరెన్సీగా ఉన్నాయి. లైక్ ఎలాంటివి అంటే ఇరాక్, ఇరాన్, జోర్డాన్, కువైట్, అలాగే బహ్రెయిన్. సో ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా మనకి దినార్ కరెన్సీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రియల్ వచ్చేసి మనకి ఏ దేశ కరెన్సీ అంటే ఇట్ ఈస్ బ్రెజిల్. రియల్ వచ్చేసి మనకి బ్రెజిల్ కరెన్సీ. అండ్ ఎన్ వచ్చేసి మనకి జపాన్ కరెన్సీ, రైట్? సో 93rd క్వశ్చన్. వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ ఈస్ ద నేమ్ ఆఫ్ విచ్ సిటీ ఇన్ ఇండియా. సో వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ నగరానికి పేరు? ఇండియాలో ఏ నగరానికి పేరు వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి, రైట్? సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? వారణాసి, అలెప్పూజా ఆర్ అలెప్పి, కోచి, మధురై. సో చూస్తే మనకి ఇక్కడ వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అంటున్నారు. సో ఇటలీలో ఒక నగరం ఈ వెనీస్ అనేది. ఓకే, సో ఇండియాలో వచ్చేసి మనకి అది ఏ సిటీకి ఉందంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అలెప్పూజా ఇస్ ద రైట్ వన్. అలెప్పూజా, సారీ సంథింగ్ టైప్ మిస్టేక్ అది. సో స్పెల్లింగ్ వచ్చేసి ALAPPU
ZHA. దిస్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. అలపూజ ఆర్ అలపి అంటాము. ఓకే, సో ఈ అలపూజని ఎవరు వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని పేరు పెట్టడం జరిగింది అంటే లార్డ్ కర్జన్. ఓకే, సో అప్పట్లో ఇతను ఉండేవాడండి లార్డ్ కర్జన్. సో ఇతను అలపూజ నగరాన్ని వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఎందుకు ఆ నగరాన్ని ఆ విధంగా అతను పిలవడం జరిగింది అంటే అలపూజ అనేది మనకి దాంట్లో కెనాల్స్ కానివ్వండి, బ్యాక్ వాటర్స్ కానివ్వండి, అలాగే బీచెస్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. సో అందుకని చెప్పి వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి పిలవడం జరిగింది అలపూజ అలపి. సో ఇది ఎక్కడుంది మనకి కేరళలో ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి మనకి కేరళలో ఉంది. సో ఓకే, సో రిమైనింగ్ చూసుకుంటే మనకి మదురై. సో రీసెంట్ గా మనం ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడం జరిగింది. సో మదురైని ఏమని పిలిచేవాళ్ళు ఆ నగరాన్ని అంటే సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని ఏ నగరానికి పేరు మనకి మదురై. అండ్ నెక్స్ట్ కోచి. సో కోచి వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. సో ఇది ఎందుకు క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని పిలిచేవాళ్ళు అనేది నేను ప్రీవియస్ బిట్స్ లో చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి జీకే బిట్స్, ప్రీవియస్ బిట్స్, రైట్. సో అది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 94th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియన్ షేక్స్పియర్. సో ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరికి పేరు? ఆప్షన్స్ వచ్చేసి చాణక్యుడు, కాళిదాస్, శ్రీనాథుడు, నన్ ఆఫ్ ద అబౌవ్. సో ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పి ఎవరిని పిలిచేవాళ్ళండి వీళ్ళలో? హీఈస్ ద కాళిదాస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో కాళిదాస్ ని ఇండియన్ షేక్స్పియర్ అని పిలిచేవాళ్ళు. సో ఎందుకు అంటే సో షేక్స్పియర్ వచ్చేసి మనకి ఏంటి ఇంగ్లీష్ పోయట్రీలో ఫేమస్ పర్సన్ అనమాట. ఇంగ్లీష్ లిటరేచర్లో కానీ ఇంగ్లీష్కి సంబంధించి నోవెల్స్లో కానీ షేక్స్పియర్ నోవెల్స్ అని చెప్పి చాలా ఫేమస్ లిటరేచర్కి సంబంధించి. సో అదే విధంగా ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పి ఎందుకు కాళిదాస్ని పిలిచేవాళ్ళంటే కాళిదాస్ వచ్చేసి ఇండియన్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్లో ఫేమస్ అనమాట. సంస్కృత లాంగ్వేజ్లో ఇతని లిటరేచర్ వర్క్స్ కానీ ఇవి అన్ని చాలా ఫేమస్ కాళిదాస్ రచనలు. సో అందుకని ఇతన్ని ఇండియన్ షేక్స్పియర్స్తో కంపేర్ చేయడం జరిగింది. సారీ, అతన్ని ఇండియన్ షేక్స్పియర్గా కంపేర్ చేయడం జరిగింది, రైట్. సో కాళిదాస్ రచించిన వాటిలో మెయిన్గా ఒక రచన ఉంది, అది ఏంటి అంటే అభిజ్ఞాన శాకుంతలం. సో అభిజ్ఞాన శాకుంతలం ఎవరు రచించారు అంటే మనకి కాళిదాసుడు, రైట్. సో నెక్స్ట్ శ్రీనాథ. సో హీఈస్ ఎ శ్రీనాథుడు వచ్చేసి మనకి ఇతను ఒక తెలుగు పోయెట్ అనమాట. సో తెలుగు లిటరేచర్లో ఎన్నో కవితలు, ఎన్నో నోవెల్స్ రాయడం జరిగింది శ్రీనాథుడు గారు. ఓకే, సో నెక్స్ట్ చాణక్యుడు వచ్చేసి అర్థశాస్త్ర రచయిత. చాణక్య నీతి అని కూడా అంటాము. సో అర్థశాస్త్రాన్ని రచించింది చాణక్యుడు. ఓకే, సో నెక్స్ట్ 95th క్వశ్చన్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ప్రభుత్వ పరిపాలన. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగులో ఏమంటాం? ప్రభుత్వ పరిపాలన. అయితే దాని పితామహుడు ఎవరు అంటున్నారు. సో యాక్చువల్గా మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని తీసుకొచ్చిందే మెయిన్ పర్సన్ ఇతను అనమాట. సో అతన్నే ఫాదర్గా పిలవడం జరిగింది. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి మనకి? కౌటిల్య, అరిస్టాటిల్, వుడ్రో విల్సన్, రూజ్వెల్ట్, రైట్. సో హూ ఇస్ దట్ పర్సన్? హీఈస్ వుడ్రో విల్సన్. సో వుడ్రో విల్సన్ని ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇతన్ని ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా కన్సిడర్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని సివిల్ సర్వీసెస్ వాళ్ళు చేయడం జరుగుతుంది, సివిల్ సర్వెంట్స్ వాళ్ళు. సో అది తీసుకొచ్చిందే మెయిన్గా వుడ్రో విల్సన్ అనమాట. సో 19th century ఎండింగ్లో మనకి ఇది స్టార్ట్ అయింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది. ఓకే, సో ఆ టైంలో వుడ్రో విల్సన్ గారు ఉండడం జరిగింది అండ్ అతని చేతే ఇది ప్రారంభించడం కూడా జరిగింది అనమాట. సో అందుకని చెప్పి ఇతన్ని ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే రూజ్వెల్ట్. సో ఇతను వచ్చేసి మనకి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అంటాము, ఎఫ్డి రూజ్వెల్ట్ అని. సో ఇతను ఎవరు అంటే ఒక అమెరికన్ పొలిటీషియన్. అలాగే ఇతను 32nd ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ కి 32nd ప్రెసిడెంట్. అది కూడా ఏ ఇయర్ లో ఉన్నారు? ఇతను 1933లో ఉండడం జరిగింది, రైట్. సో రిమైనింగ్ చూసుకుంటే మనకి కౌటిల్య, అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ని ఏమని పిలిచేవాళ్ళు? సో అరిస్టాటిల్ ని ఏమని పిలిచేవాళ్ళండి? ఏ ఫాదర్ ఆఫ్ విచ్ సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ అరిస్టాటిల్ అంటే
ఆన్సర్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో, రైట్? సో ఈ క్వశ్చన్కి నేను ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్లో ఆన్సర్ చేశాను. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అరిస్టాటిల్ని దేనికి ఫాదర్గా పిలిచేవాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ కౌటిల్య వచ్చేసి మనకి హీఈస్ నన్ అదర్ దెన్ చాణక్య అన్నమాట. సో చాణక్యని కౌటిల్య అంటారు, ఆర్ సమ్ అదర్ నేమ్ కూడా పిలిచేవాళ్ళు అనమాట, విష్ణు గుప్తా. సో విష్ణుగుప్త, కౌటిల్య, చాణక్య ఇవన్నీ కూడా చాణక్యుడికి ఉన్నటువంటి రిమైనింగ్ నేమ్స్ అన్నమాట. ఓకే, సో చాణక్య వచ్చేసి మనకి ఏంటి, ఇండియన్ మాఖ్యవెల్లి అని పిలిచేవాళ్ళు, రైట్? కౌటిల్యని ఏమని పిలిచేవాళ్ళు, ఇండియన్ మాఖ్యవెల్లి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 96th క్వశ్చన్, హౌ ఈస్ ద వరల్డ్ సెలబ్రేటెడ్ ఆన్ 5th జూన్? ఆప్షన్స్ ఏంటి మనకి, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ఆదివాసీ డే, వరల్డ్ టూరిజం డే, నన్ ఆఫ్ ద అబవ్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తేదీని ఏ విధంగా పాటిస్తారు? సో ఆల్రెడీ మనకి 5th జూన్ ఈస్ కంప్లీటెడ్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆన్సర్ వచ్చేసి. అండ్ ఆన్సర్ తెలిస్తే కాదు, థీమ్ కూడా తెలుసుకోవాలి మనకి. సో ఇయర్ 2020కి సంబంధించి థీమ్ ఏంటి అని కూడా మనం తెలుసుకోవాలి. సో 5th జూన్ ఏం సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్లో అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఈ ఇయర్ 2020కి థీమ్ ఏంటి? సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే? సో ఇట్ ఈస్ సెలబ్రేట్ బయోడైవర్సిటీ. సో నోట్ డౌన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ థీమ్స్ అనేవి. సెలబ్రేట్ బయోడైవర్సిటీ, రైట్? సో ఇది మనకి ఈసారి థీమ్ వచ్చేసి. నెక్స్ట్ ఆదివాసీ డే. వరల్డ్ ఆదివాసీ డే ఎప్పుడు జరుపుకుంటాం మనం? ఆగస్ట్ 9th జరుపుకోవడం జరుగుతుంది. అండ్ దీన్ని ఏ విధంగా జరుపుకుంటున్నారు అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్. ఇండిజినస్ పీపుల్ అంటే వీళ్ళే అనమాట, ఆదివాసీస్, ట్రైబల్ పీపుల్. సో వీళ్ళ గురించి సపరేట్గా వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం అండ్ వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం మెయిన్గా అందరికీ తెలియాలి, అందరికీ అని చెప్పి ఇది ఒక డే అనేది వాళ్ళ కోసం సెలబ్రేట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్ట్ 9th జరుపుకుంటారు. అది కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినస్ పీపుల్గా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవం. అది ఎప్పుడు జరుపుకుంటాం మనం? ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 27th. సో ఈ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రపంచ పర్యాటక దినోత్సవం అనేది. 97th క్వశ్చన్, వేర్ ఈస్ విక్రమ్ సారాభాయ్ లొకేటెడ్? సో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అనేది ఎక్కడ ఉంది? సో ఎక్కడ ఉంది మనకి ఇది? ఆప్షన్స్ ఏంటి? తిరువనంతపురం, బెంగళూరు, అహ్మదాబాద్, నన్ ఆఫ్ ద అబవ్. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఇన్ కేరళ, దట్ ఈస్ ఇన్ తిరువనంతపురం. సో తిరువనంతపురంలో మనకి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అనేది ఉంది. సో ఫస్ట్లో ఇది మనకి అసలు ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 1962లో స్థాపించడం జరిగింది, రైట్? ఓకే, సో 1962 కాదు, 1963. అండ్ ఫస్ట్లో మనకి 1962లో TERLS, దట్ మీన్స్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఫస్ట్ ఈ స్టేషన్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, రైట్? TERLS. ఓకే, ఆ తర్వాత 1963లో ఏం జరిగింది అంటే దీని యొక్క పేరును మార్చేసి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అని చెప్పి పేరు మార్చడం జరిగింది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పి, రైట్? సో అప్పుడు విక్రమ్ సారాభాయ్ గారి యొక్క గుర్తు, అతని యొక్క నేమ్కి అతని గుర్తింపుగా దీని నేమ్ని చేంజ్ చేయడం జరిగింది. సో ఇంకొకటి, విక్రమ్ సారాభాయ్ని ఏమంటారు అంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫాదర్ ఎవరు అంటే మనకి విక్రమ్ సారాభాయ్. అతని పేరు మీదమే మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఇన్ తిరువనంతపురం, కేరళ, రైట్? సో నెక్స్ట్ 98th క్వశ్చన్, వెన్ డిడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ ద ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్? సో ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది, అయితే ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి 1984, 1973, 1980, 1982. సో ఇక్కడ మనకి మెయిన్గా ఈ ఇయర్స్ వచ్చినప్పుడు మనం
ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సో డైరెక్ట్గా థియరీలోకి వెళ్ళిపోవాలి. సో ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది ఎవరు, ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని లాంచ్ చేశారు. సో ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉండడం జరిగింది. ఆవిడ ఏ ఇయర్లో ఉన్నారు మెయిన్గా తెలుసుకుంటే మనం ఆ ఇయర్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మీరు ఎప్పుడైనా ఇయర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా వాటిని ఆన్సర్ చేయొచ్చు. సో దీన్ని ఇందిరాగాంధీ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఏ ఇయర్లో లాంచ్ చేసింది అంటే 1973లో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా ఏప్రిల్లో అనమాట. ఏప్రిల్ 1973లో లాంచ్ చేశారు. సో ఎందుకు అంటే అప్పటిదాకా టైగర్స్ పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని డెవలప్ చేయడం కోసం, ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం ఇది ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో ఇది ఎక్కడ ఉంది మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్? ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్, రైట్. సో అలాగే టైగర్ గురించి చూస్తే మనకి టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? సో ఇది మీరు ఆన్సర్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా దీనికి నేను నెక్స్ట్ డే దీనికి ఆన్సర్ ఇస్తాను. టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఓకే. సో ఇది ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్ గురించి. ఏ ఇయర్లో లాంచ్ చేశారు? 1973లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 99th క్వశ్చన్, వేర్ ఈస్ ద నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్? నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ అనే ఇన్స్టిట్యూట్ మనకి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? తిరువనంతపురం, గుజరాత్, తమిళనాడు, కేరళ. సో యాక్చువల్గా ఈ నేమ్ వచ్చేసి మనకి IISR అని అంటాము. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, రైట్. సో దీన్ని IISR గా పిలుస్తారు. అండ్ IISR అంటే వేరేది కూడా ఉంది. సో అయితే ఇది ఎక్కడుంది మనకి అంటే కోజికోడే. సో కోజికోడే ఎక్కడుంది మనకి? కేరళ అన్నమాట. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, రైట్. సో ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ ఐకార్ అన్నమాట. ఐకార్ అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క సబ్సిడరీ ఇన్స్టిట్యూట్ ఇది. సో దీన్ని 1975లో దీన్ని స్థాపించడం జరిగింది కేరళ, అది కూడా ఇక్కడ కోజికోడే. సో నెక్స్ట్ 100th క్వశ్చన్, ద కంట్రీ నోన్ యాజ్ యూరప్స్ ప్లే గ్రౌండ్ ఆర్ ద కంట్రీ ఈజ్ నోన్ యాజ్ విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్? సో యూరప్ క్రీడా స్థలం అని పిలువబడే దేశం ఏంటిది? ఆప్షన్స్ ఏంటి మనకి? ఫ్రాన్స్, కొరియా, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, రైట్. సో అయితే ఏ కంట్రీని మనం ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటాము? సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆన్సర్ ఇట్ ఈస్ సి, స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ని ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటారు. ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ ఆర్ యూరప్స్ ప్లే గ్రౌండ్, రైట్. సో దీన్ని ఎవరు పిలిచారు అంటే ఒక రైటర్ అనమాట. ఇంగ్లీష్ స్టోరీ రాసేటటువంటి ఒక రైటరు, ఇంగ్లీష్ నావెల్స్ రాసేటటువంటి రైటరు. అతని పేరు లెస్లిక్ స్టీఫెన్. లెస్లిక్ స్టీఫెన్ అనే వ్యక్తి దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. అండ్ అతను రాసినటువంటి ఒక నావెల్లో కూడా దాన్ని సంబోధించడం జరిగింది అనమాట. సో స్విట్జర్లాండ్ని ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్ అంటారు. సో ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ యూరోప్ అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్విట్జర్లాండ్ ఈస్ ద ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్, రైట్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం 10 బిట్స్ మనం చూడడం జరిగింది. సో రేపు మరొక 10 బిట్స్ చూద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.